సార్ మరొక కీలకమైన అంశం అమెరికా నుంచి భారత్కు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నాడు అక్రమ వలసదారులు అంటానని. C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో భారత వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా అని చెప్పి పెద్ద ఎత్తున వస్తుంది. చాలా టెన్షన్ పడుతున్నాడు. 205 మందితో టెక్సాస్ నుంచి విమానం బయలుదేరిందంట. 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు వీరు గుర్తించారని ట్రంప్ మోడీ కూడా బిగ్ మీటింగ్కి రంగం సిద్ధం అవుతున్నది. ఈ నెల 12 నుంచి 14 వరకు కూడా అమెరికాలో మోడీ టూర్ ఉండే అవకాశం ఉంటుంది. వైట్ హౌస్లో 13వ తేదీన ట్రంప్తో మోడీ భేటీ కాఉంది. ఏంటి అక్రమ వలసలు ఏంటి? భారత్ మీద ఇంత కక్ష సాధింపు చేస్తున్నారా? మీరు ఖచ్చితంగా చెప్పారు. భారత్ మీద ఇది కక్ష సాధింపు. అమెరికా దురహంకారం తప్పితే ఇది ఇంకోటి కాదు. అంటే పైగా ఈ దేశ ప్రధానమంత్రి మీకు నమస్తే ట్రంప్ అని నమస్కారాలు పెట్టిన వాడు 4 సార్లు మీ తరఫున ఎన్నికలు జరగబోతుంటే ఇక్కడ ఆయనకు బూస్ట్ ఇచ్చిన దేశం ఇది మోదీ వరకు. నేనైతే దాంతో ఏకీభవించడం సమస్య కాదు, ఏకీభవించాను. కానీ చేశారు. ఇంత చేసిన తర్వాత అంత నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా అవమానకరంగా విమానం ఎక్కించి ఇంకో 10 రోజుల్లో మోదీ ఢిల్లీ వాషింగ్టన్ వస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక అవగాహనకు మీరు రాలేరా? ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఉదాహరణకు మెక్సికో కానీ అంతకుముందు కొలంబియా కానీ ఇలా పంపేటప్పుడు కొంత వాళ్ళు నిరసన తెలపటము, కొంత అసమ్మతి తెలపడం ఇది చేసాయి. తర్వాత ఏదో అవగాహనకు వచ్చారు. కానీ భారతదేశం చాలా మౌనంగా ఒప్పేసుకుందండి దీనికి. నిజమే, మేము దీనికి సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళు అక్రమ వలసదారులు అయితే చాలా దేశాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. లేదా భారతదేశంలో ఇప్పుడు యూనియన్ కార్బైడ్ కంపెనీ ఉందండి. అండర్సన్ అనేవాడు దానికి చైర్మన్. యూనియన్ కార్బైడ్ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో 1000 మంది భారతీయులు చనిపోయారు. అండర్సన్ అనేవాడికంటే ఇంకెవడు ఉంటాడండి ఆ కంపెనీ అధినేతగా? అతనికి ఏమి మనం శిక్ష చేసింది లేదు. ఆయన చక్కగా ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి మనం అవకాశం కల్పించాం. అటువంటిది అక్కడికి వెళ్ళి ఏదో పని పాట చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఒకరోజు జరగలేదు, ఇప్పుడు ట్రంప్ వచ్చిన ఈ 10 రోజుల్లో జరగలేదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఆ సమస్యకి ఒక పరిష్కారం ఏంటి అనేది చర్చించకుండా ప్రజాస్వామికమైన ద్వైపాక్షిక అంశాల్లో ఏకపక్షంగా భారతీయులను వెనక్కు పంపడం అన్నది ట్రంప్ యొక్క దురహంకార విధానం. ఇందులో రెండో అభిప్రాయం లేదు. ఒక పెద్ద దేశంగా దీని నిరసన తెలిపి లేదా మాట్లాడి కాస్త ఆపే ప్రక్రియ కూడా చేయకుండా దీనికి చాలా నిస్సహాయంగా తల వంచడం ద్వారా మేము ట్రంప్కు పూర్తిగా లోబడిపోతున్నాము అని మోదీ సర్కారు. నేను నిన్ననే చెప్పా, ట్రంప్ అహం అమెరికా అహం మోడీ దాసోహం అని. ఈ దాసోహం అయిపోయినటువంటి పరిస్థితి. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది భారతీయులు ఏం చేయరు. ఇప్పుడు 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తింపు. ఎన్ని రోజులైంది ఆయన ప్రమాణం 20వ తారీఖే కదా చేశారు. మీరు ముందు వెనక చూడకూడదా? ఇంత లోపలే మొత్తం వీళ్ళు తలకిందులు చేస్తారా? వీళ్ళేం టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో ఏం పాల్గొనట్లేదే. అలాగే వెల్ సెటిల్డ్ అమెరికన్స్ ఉంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లాగా. ఇంకేదో అంటారు ఇండియన్ నాన్ రెసిడెంట్స్ అని. అంటే ఒక విధంగా అసలు స్వదేశీ భావన లేని వాళ్ళు కొంతమంది వీళ్ళదే తప్పు కదా అని పొట్టపోసుకోవడానికో ఇంకోదానికో వాళ్ళు వెళ్ళారు. ఒకటి ఉంది, అక్రమ వలసలు వచ్చిన వాళ్ళలో భారతీయులు 3% మాత్రమే అనేది ఒక లెక్క. వాళ్ళు ముఖ్యంగా పక్కనున్న దేశాల నుంచి వెళ్తూ ఉంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంటారు. భారతదేశంలో వెళ్ళిన వాళ్ళు పర్మిట్ అయిపోయిన తర్వాత ఉండటము, నిబంధనలు మించి పార్ట్ టైం జాబ్స్ చేయడం, ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. కానీ పైగా ఎక్కడ అమెరికా ఎక్కడ ఇండియా అక్రమంగా వెళ్ళడానికి ఏమీ పాకిస్తాన్ భారతదేశాల మధ్య చొరబాటు కాదు కదా ఇది. కాబట్టి చాలా దారుణంగా బాధ్యతారహితంగా అమానవీయంగా కూడా, అహంభావమే కదా ఇది, అమానవీయం కూడా, ఎలా జీవితాలు తలకిందులు అవుతాయని చూడకుండా కనీసం ప్రొటెస్ట్ చేయకుండా అంటే వాళ్ళు విమానంలో ఎక్కించి పంపించేశారు. మీరు అన్నట్టుగా C-17లో తాంబూలాలు ఇచ్చిన తణుకు చావనని మన వాళ్ళు సిద్ధమైపోయారు తీసుకోవడానికి. నాట్ ఏ వర్డ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఒక్క చిన్న నిరసన స్వరం కూడా లేకపోవడం నిజంగా భారతీయులు చాలా నిరుత్సాహపడతారు. యువత కూడా దీని మీద చాలా అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా మోదీ ఏం మాట్లాడతాడో ఇది కొంతనా ఒక కొలిక్కి రాకుండా మేము అలాగే వచ్చేస్తామని ఎగబడిపోవటం కూడా మనకేం గౌరవప్రదం కాదు. ఖచ్చితంగా మా సమస్యను మీరు కొంతకాలం హోల్డ్లో పెట్టడానికి ఇబ్బంది ఏముందండి? మోదీ వెళ్ళి మాట్లాడే వరకు వీళ్ళ సమస్యను హోల్డ్లో పెట్టచ్చు. ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఇమీడియట్గా ఏముంది? వాళ్ళేం థ్రెట్ ఉందా? వాళ్ళు ఏమన్నా ఇంకోటి వాళ్ళేమో ఉగ్రవాదులు ఏం కాదు కదా. ఉగ్రవాదులు కాదు. ఒసామా బిన్ లాడెన్ మీరేం పంపించట్లేదు, మీరు మా అండర్సన్నే పంపించలేదు భోపాల్. కాబట్టి చెప్పాలంటే ఏకపక్ష
ఎందుకు సార్ ఇండియాని చూసి దురహంకారం. భయపడుతున్నాడు ఆయన? అంటే ఇండియా అని కాదు, బ్రిక్స్ దేశాలు ఇప్పుడు బ్రిక్స్ ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, ఇట్లాంటివి బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారనేది వాళ్ళ భయం. కానీ నిజానికి ఈ విషయంలో కూడా చాలా మిథ్య వర్మ. ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటుంటారు కదా. ఫార్చ్యూన్ పత్రిక తాజాగా ప్రపంచ దేశాల యొక్క బలాబలాలను, ఆర్థిక స్థితిని ముఖ్యంగా నిన్న విడుదల చేసింది. అందులో భారతదేశం లేదు. మొదటి 15 దేశాల జాబితాలో, బలమైన దేశాల జాబితాలో ఇండియా లేదు. ఎందుకంటే మనం చాలా అయిపోయింది, అభివృద్ధి చెందాం, మనల్ని చూసి భయపడడం అది సమస్య కాదు. కాబట్టి ఏం చేస్తారు దీనికి అన్నది మోదీ, ఖచ్చితంగా ఇది మోడీ యొక్క నాయకత్వానికి, భారతదేశం యొక్క గౌరవం నిలబెట్టే ప్రక్రియకు ఇది ఒక పెద్ద సవాల్గా భావించాలి. టాప్ 10 కంట్రీస్ విత్ మోస్ట్ బిలియనీర్స్ ఇన్ 2024 ఇండియా ర్యాంక్స్. అది అంటే బిలియనీర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇండియా థర్డ్ అని చెప్తున్నారు. కానీ ఆర్థిక స్తోమత, ప్రపంచ వాణిజ్యం దీంట్లో చూస్తే మటుకు మొదటి 15 దేశాల్లో ఇండియా లేదు. ఫోర్బ్స్ లిస్టు ప్రకారం మనం చూస్తే. కాబట్టి ఇండియాను చూసి ఏదో భయపడి పంపిస్తున్నారని కాదు. అది చైనా విషయంలో వర్తిస్తుంది, అది బ్రెజిల్ విషయంలో వర్తిస్తుంది. ఇండియా అంశం అది కాదు, నిర్లక్ష్యం అంతే. ఇండియా అంటే ఇంకోటి ఏమో జనం ఎక్కువ ఉన్నారు, కీలక స్థానాల్లో ఉన్నారు. సరే, అమెరికాకు ఇండియా భయపడాల్సిన అవసరం ఉందా? యునైటెడ్ నేషన్స్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఇండియా నాట్ ఫీచర్డ్ ఇన్ టాప్ 10 కంట్రీస్ ఆఫ్ ఫోర్బ్స్ లిస్ట్. అంటే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం పదే చెప్తున్నాం, కానీ మనం పదే చూసుకున్నప్పుడు ఈ జాబితాలో లేదు. విత్ ఇండియా నాట్ ఫీచరింగ్ ఇన్ ది టాప్ 10 విత్ దీస్ పారామీటర్స్ ది ఐబ్రోస్ వర్ బౌండ్ టు రైజ్. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ జాబితా తప్పని మళ్ళీ మన దేశస్తులు ఎలాగో మన పాలకులు ప్రకటిస్తారు, కానీ బట్ ఒక కేర్లెస్నెస్ అయితే ప్రదర్శించాడు ట్రంప్. వీళ్ళకి మర్యాదలు, దౌత్య సంబంధాలు పక్కన పెట్టి ఆ యువత ఏమవుతారు? ఎంత ఘోరం కదండి అది. ఒక దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద మిత్ర దేశాన్ని మాట్లాడితే ప్రపంచంలో 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలని చెప్తారు కదా. ప్రజాస్వామ్య దేశాలు అనుసరించే పద్ధతి ఇదేనా? బండెక్కించి మీ చావు మీరు చావండి, మీ తంటాలు మీరు పడండి అని పంపించేయడమేనా? మాట్లాడుకోలేరా? ఇంత పెద్ద భారత ప్రభుత్వం, ఒక 140 కోట్ల దేశం, అందులో మోదీ ఎప్పుడు అత్యంత విధేయుడు, అత్యంత సన్నిహితుడు, ఎందుకు మాట్లాడు? అలాగే వీళ్ళు కూడా ఎందుకు దాన్ని నిరసన తెలపరు? సార్, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికాకి భారత్ తలగల చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. ఖచ్చితమైన ప్రశ్న అండి. తల వంచాల్సిన అవసరమే లేదు. భారతదేశం యొక్క ప్రతిష్ట ఎందుకు పెరిగిందంటే మనం గట్టిగా నిలబడ్డాం కాబట్టి, మనం అలీన దేశంగా ఉన్నాం కాబట్టి. పేదరికంలో ఉన్నప్పుడు, ఇప్పుడు 5వ స్థానం కాదు, ఇంకా పేదరికంలో ఉన్నప్పుడు కూడా భారతదేశానికి ఒక గౌరవం ఉంది. మహాత్మా గాంధీని చూసి, నెహ్రూని చూసి, మన ప్రజాస్వామ్యాన్ని చూసి, విశాలమైన మన చరిత్రను చూసి ఈ దేశానికి గౌరవం వచ్చింది. శాంతి కోసం నిలబడతాం కాబట్టి మనకు గౌరవం వచ్చింది. అంతేగాని అమెరికా అనుగ్రహం ప్రకారం అలా అయితే చాలా దారుణమైన ఉదాహరణలు ఉన్నాయి. జనతా ప్రభుత్వం వచ్చి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు ఈ దేశానికి వచ్చాడు ఆయన. ఈ మధ్య చచ్చిపోయాడు కదా కార్టర్. మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రధానమంత్రి. వీడు ముసలాడు ఊరికే సణుగుతున్నాడు. నేను మాది అమెరికాకు పోతూనే వీడికి శాస్తి చేస్తానన్నాడు కార్టర్. అది మైకుల్లో వినపడింది. అలాగే అమెరికా వాళ్ళు విడుదల చేసిన క్లాసిక్స్ పేపర్స్, అప్పటి వరకు రహస్యాలుగా దాచిపెట్టినవన్నీ క్లాసిఫైడ్ పేపర్స్ విడుదల చేసినవి చూస్తే ఇండియాను ముప్పు తిప్పలు పెట్టాలని అనేక పథకాలు వేశారు వాళ్ళు. కానీ ఇంకా మూడోది, మన్మోహన్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు రెండూ కూడా లోబడి ఉన్నప్పటికీ సుంకాలు అని భయపెడుతూనే ఉన్నారు. మీరు ఏమైంది చెప్పండి? మెక్సికో వేస్తే వాళ్ళు ఎదురు తిరిగారు. చైనా వాళ్ళ మీద 15%, వీళ్ళు 10% వేస్తే చైనా ఇప్పుడు రివర్స్లో 15% వేసింది. ఏది గ్యాస్ మీద, పెట్రోల్ మీద, ఆయిల్ మీద, వీటి మీద 10% వేసి గూగుల్ కంపెనీ యొక్క
గుత్తాధిపత్యాన్ని మొనాపలి మీద మేము ఇన్వెస్టిగేట్ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా చైనా హెచ్చరించింది. నిజానికి గూగుల్ని చైనా అనుమతించదు. దానికి వాళ్ళ ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఉన్నా సరే గూగుల్ గుత్తాధిపత్యం మీద మేము అంటే సవాళ్ళకు ప్రతి సవాల్ అంటే చైనా నిలబడింది, కానీ లోబడిపోతే ఏముందండి, ఇంకా లోపరుచుకోవడానికి భారతదేశాన్ని చైనా మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతకంటే ఇది చాలా డిఫైనింగ్ మూమెంట్, ఛాలెంజింగ్ మూమెంట్. ఇది చూద్దాం సాయంత్రానికి మరి మోదీ ప్రభుత్వం అని చెప్తుందా. మాకు కూడా తెలుసు, మేము సిద్ధంగా ఉన్నాము, లేదు అందరినీ మేము రిసీవ్ చేసేసుకొని చాలా విధేయంగా ఉన్నామని చెప్పాలనుకుంటారు. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం చెప్తున్నాను నేను. మొన్న బడ్జెట్లో ఇన్సూరెన్స్లో 100% ఎఫ్డిఐలను విదేశీ పెట్టుబడులను అనుమతించాలి అని నిర్ణయం చేశారు. 100%. అంటే ఒక అమెరికన్ కంపెనీ వచ్చి చాలా మొత్తం 100% చేసేసుకోవచ్చు పరోక్షమైన పద్ధతుల్లో. ఇంకేం మిగులుతుంది మీకు? అలాగే ఎలా అవుతుంది? మనకి ఇక్కడ మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాస్తవంగా ఈ దేశంలో ఉన్న అంశాలు. కానీ 100% పెట్టుబడి వాడిదేక మీదేముంది ఇప్పుడు? అవునది అంత 100% ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. హెల్త్ ఇన్సూరెన్స్, ఈ ప్రమాద బీమా ఇవే శాసిస్తూ ఉంటాయి ఒక ఇన్సెక్యూరిటీకి గురి చేయడానికి. ఇప్పుడు వాళ్ళు 100% కూడా చేయొచ్చు అని వీళ్ళు తలుపులు తెరిచాక బడ్జెట్లో చెప్పిన తర్వాత వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చేస్తారు. కాబట్టి మనము ఆర్థిక రంగంలో జాగ్రత్త తీసుకోవట్లేదు, మీడియా రంగంలో పూర్తిగా తలుపులు తెరిచేసాము. ఇప్పుడు మీరు చాలా పెట్టారు కదా, ఈ డేటా సీక్రెసీ బ్రీచ్ అయిపోతుంది. ఇప్పుడు అసలు మన మనుషులను ఇంత చేసినా కానీ మన మనుషులను తోలేస్తున్నారు. దీనికి చెప్తారు నిన్న కూడా అణు ఒప్పందం ద్వారా ఉద్యోగాల కల్పనకు బడ్జెట్లో చాలా అవకాశం కల్పించామని. దానికి కూడా మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడాలి. ఈ అణు ఒప్పందం గత ప్రభుత్వ హయాంలో కుదిరింది. కాబట్టి అమెరికా మనల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటే మనమేమో మొక్కేయడానికి మనం చూస్తున్నాం. దీని నుంచి బయటికి రావాలి. అది కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్న ఆ దృశ్యం ఉంది చూడండి, ఇది భారతదేశం గుండెల మీద కుంపటి లాంటిదే కదా ఇంతమంది. యా